హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ KPHB కాలనీ రోడ్ నెంబర్ 4 హైదరాబాద్లో అవైలబుల్గా ఉంటాను. అయితే ఇవాళ చూసుకుంటే కనుక మగవారిలో ఉండే అంగం యొక్క ముందల చర్మం అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్కి లోన్ అవుతుందనేది వాళ్ళు తెలుసుకుందాం. సో అంగం ముందలున్న చర్మం ఏదైతే ఉందో దాన్ని మనం ఫోర్ స్కిన్ అంటాం, ప్రిప్యూషల్ స్కిన్ అంటుంటాం. ఈ ఫోర్ స్కిన్ ఏంటి అంటే వెనక్కి లాగినప్పుడు ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. అట్లా ఫ్రీగా మూవ్ కాకుండా స్ట్రక్ అయిపోవడము, పెయిన్ఫుల్గా మూవ్ అవ్వడము, లేకుంటే మూవ్ కాకపోవడము, కంప్లీట్గా బంద్ అయిపోవడము, కొన్నిసార్లు మూత్రం రాకపోవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇవి చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. చాలామంది ఏంటంటే హెజిటేట్ అవుతారు, చెప్పుకోవడానికి సిగ్గయ్యి చెప్పుకోలేక, బయటకు చెప్పుకోలేక అలాగే ఉండిపోతుంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఓసారి ఫ్యూచర్లో పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. రికరెంట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి అక్కడ ఇచ్చింగ్ అవుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళి తెల్లటి జిగురు లాంటి పదార్థం బయటకు వస్తుంటుంది. వాళ్ళు అంటే క్లీన్ చేసుకోలేక కొన్ని సంవత్సరాలు అలాగే పెట్టుకోవడం వల్ల కొందరికి క్యాన్సర్గా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు అంగం ముందర ఉన్న చర్మం ఏదైతే ఉందో ఆ చర్మం అనేది వెనక్కి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నట్టు. సో ఇప్పుడు అంగం చూసుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఆ ముందరున్న చర్మం ఏమో స్ట్రైట్ ఉంటుంది, కింద ఉన్న చర్మం ఇట్లా అతుక్కొని మనకు ముందరికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఈ చర్మం ఏదైతే ఉందో దీన్ని మనం ఫోర్ స్కిన్ అంటాం అన్నట్టు. సో ఈ అంగం యొక్క హెడ్ భాగం ఏదైతే ఉందో దాన్ని గ్లాండ్స్ అంటాం, గ్లాండ్స్. సో ఈ ఫోర్ స్కిన్ ఏదైతే చర్మం ముందర ఉందో ఆ చర్మం అనేది ఫ్రీగా మూవ్ కావాలి. అంటే ఈ అంగం యొక్క గ్లాండ్స్ మీద ఫ్రీగా మూవ్ కావాలి. ఎంత ఫ్రీగా మూవ్ కావాలంటే వెనక్కి అనగానే ఇక్కడ వరకు రావాలి, ఇక్కడ వరకు ఫ్రీగా మూవ్ అవ్వాలి. కానీ కొందరికి ఏమవుతుందంటే ఇంతవరకు మూవ్ అవుతుంది, కొందరికి ఇంతవరకే మూవ్ అవుతుంది, ఇంకొందరికి ఈడి వరకు మూవ్ అవుతుంది, బట్ కష్టంగా మూవ్ అవుతుంది. ఈడికి వచ్చే వరకు చాలామందికి టఫ్ అనిపిస్తుంది, కొంచెం వెనక్కి లాగినప్పుడు స్ట్రక్ అయినట్టు అనిపిస్తుంటుంది, కొందరికి పెయిన్ వస్తుంటుంది, కొందరికి వెనక్కి వచ్చిన తర్వాత స్ట్రక్ అయిపోయి మళ్ళీ ముందరికి రాదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని మనము ఫైమోసిస్ అంటాం అన్నట్టు. అయితే అదే ఒకవేళ డయాబెటీస్లో కనుక ఈ ప్రాబ్లం వస్తే దాన్ని బెలనైటిస్ అంటాం అన్నట్టు. సో వీళ్ళకి ఏమవుతుందంటే ఇక్కడ చర్మం అనేది టైట్ అయిపోతుంది. కొందరికైతేనేమో ఈ గ్లాండ్స్ ఏదైతే ఉందో గ్లాండ్స్ మీదకి చర్మం ఇట్లా అతుక్కపోతుంది, కంప్లీట్ దగ్గరికి అయిపోయి చిన్న హోల్ మాత్రమే మిగులుతుంది. ఆ హోల్ నుంచే మూత్రం రావాలి. సో వీళ్ళకి ఏమవుతుందంటే మూత్రం పోసినప్పుడు మూత్రం ఇందులో ఉండిపోయి ఇక్కడ బెలూన్ లాగా ఉబ్బుతుంది. ఇక్కడ బెలూన్ లాగా ఉబ్బి అక్కడ నుంచి మూత్రం అనేది బయటకు వస్తుంది. వాళ్ళకి మెల్లగా మన గుండు సూది అంత హోల్ మాత్రమే ఉంటుంది, దాని నుంచే మూత్రం అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల వాళ్ళు స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది. కొందరికి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, చలి జ్వరం వస్తూ ఉంటుంది, అక్కడ ఇచ్చింగ్ ఉంటుంది, దురదలు పెడుతుంటే ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో ఇక్కడ బెలూన్ లాగా కూడా ఉబ్బిపోతూ ఉంటుంది. మామూలుగా పెద్దవాళ్ళకే కాదు, చిన్నపిల్లలకి చూస్తే కూడా అట్లా బెలూన్ లాగా ఉబ్బిపోతుంది. ఇవన్నిటినే మనం ఫైమోసిస్ అంటాం. సో అంగముందులున్న చర్మం ఫ్రీగా మూవ్ కావాలి. ఎవరికైతే ఫ్రీగా మూవ్ కాలేదో వారికి ఫైమోసిస్ ఉన్నట్టే మనం అంచనా వేసుకోవాలి. సో ఈ ఫైమోసిస్ యూజువల్గా ఏంటి అంటే ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఫైమోసిస్ అనే లక్షణాలు. కాబట్టి మనం గమనించుకొని ఒకవేళ వెనక్కి పోవట్లేదంటే మనకు ఫైమోసిస్ ఉందని చెప్పేసి నిర్ధారణ చేసుకోవాలి. ఈ ఫైమోసిస్ రావడానికి ముఖ్య కారణం చూస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొంచెం బెలినైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో బెలినైటిస్ వలన కూడా చర్మం అనేది వెనక్కి పోతున్నట్టు. సో ఇట్లా ఫైమోసిస్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ట్యాబ్లెట్లు కానీ, ఆయింట్మెంట్స్ కానీ, క్రీమ్స్ కానీ దీంతో ఉపయోగం ఉండదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంగం అనేది ఒకసారి ఎలాస్టిసిటీ పోయింది అంటే కనుక అంగం ముందున్న చర్మం ఎలాస్టిక్గా ఉంటుంది. మనం ఎంత లాగితే అంత ఫ్రీగా మూవ్ అవుతుంది. ఎప్పుడైతే ఎలాస్టిసిటీ పోయిందో అంగం వెనక్కి రాదు, ఇంకా చర్మం అనేది అంగం వెనక్కి రాదు. కాబట్టి వాళ్ళకు ఫైమోసిస్ ఉన్నట్టు. సో వీటికి ఎటువంటి పరిస్థితుల్లో మెడికల్ ట్రీట్మెంట్ అంటూ ఉండదు, ఓన్లీ సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇక్కడ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం లేటెస్ట్గా సర్జరీ చేసే మెథడ్ ఏంటి అంటే KSR స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. అంటే ఒక సుంతి ఆపరేషన్, దీన్ని కత్నా అని చెప్పి అంటుంటాం. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఎటువంటి కోత కుట్లు లేకుండా స్టేప్లర్ అనే మెథడ్ ద్వారా చేస్తాం అన్నట్టు. ఇది ఎంత సింపుల్ అంటే 5 మినిట్స్లో సర్జరీ అయిపోతుంది, వితిన్ హాఫ్ అన్ అవర్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ వరకు చర్మాన్ని కట్ చేస్తాం అన్నట్టు. అంటే ఈ గ్లాండ్స్ ఏదైతే ఉందో ఈ గ్లాండ్స్కి ఒక 40 to 50% వరకు మనం దీన్ని చర్మాన్ని కట్ చేస్తాం. చర్మాన్ని కట్ చేయడం వల్ల ఇది ఎలాస్టిక్గా ఉంటుంది చర్మం, కాబట్టి పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి అన్నట్టు. సో పిన్స్ అనేవి మనం ఇక్కడ చూస్తాం. సో ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో 10 to 12 డేస్లో పిన్స్ అనేవి ఊడిపోతాయి. 10 to 12 డేస్లో మనకు ఈ పిన్స్ అనేవి ఆటోమేటిక్గా అవే పడిపోతుంటాయి. మనం ఏం పీకాల్సిన అవసరం లేదు, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చి పిన్స్ తీపించుకోవాల్సిన అవసరం లేదు. అవి ఆటోమేటిక్గా ఫాల్ అయిపోతుంటాయి, పడిపోతూ ఉంటాయి. అంతేకాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే సర్జరీ చాలా సింపుల్, ఈజీగా అయిపోతుంది, చాలా వండర్ఫుల్గా అవుతుంది సర్జరీ, అసలు పెయిన్ ఉండదు, ఏముండదు. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఒకటి, ఫస్ట్ శుభ్రంగా ఉంచుకోవాలి, సోప్ వాటర్తో కడుక్కోవాలి, స్నానం చేసినప్పుడు రుద్ది కడగాలి. ఆ పిన్స్ మీద రుద్ది కడిగి స్నానం చేయడం వల్ల అక్కడ ఎటువంటి మలినాలు చేరకుండా ఉంటాయి అన్నట్టు. రెండవది ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటి అంటే అంగస్తంభన కాకుండా చూసుకోవాలి, అంగం గట్టిపడకుండా చూసుకోవాలి, ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి.
ఇది మాత్రం 10 to 12 డేస్ ఒక 15 డేస్ వరకు ఇది మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ మనం కేర్ఫుల్గా లేకుండా ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అయిపోయినాయి ఆటోమేటిక్గా, నిద్రలో మర్చిపోయినాం, లేవడం మర్చిపోయినాం, ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే వాళ్ళకి ఖచ్చితంగా ఎరెక్షన్ అవ్వడం వల్ల, నిద్రమత్తులో ఎరెక్షన్ అవ్వడం వల్ల వాళ్ళకి పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి, వాపు వచ్చే అవకాశాలు ఉంటుంది, ఒక్కొక్కసారి బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఇవన్నీ ఉంటాయి. మూడవ ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లో కలవకూడదు, కలయిక ఇంటర్ కోర్స్ అనేది చేయకూడదు. ఒక అట్లీస్ట్ 1 month వరకు మనం కేర్ తీసుకోవాలి. సో ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా అది హ్యాపీగా హీల్ అవుతుంది, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా హీల్ అవుతుంది. సో ఎవరికైనా ఈ ఫైమోసిస్ ఉంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. దీనికి శాశ్వత పరిష్కారం అనేది కేఎస్ఆర్ స్టేపులర్ సర్కంసిషన్ ద్వారా సాధించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.